అసలు మనకి తెలంగాణ దొరకనే లేదు అంటే నమ్ముతారా? వీడియో మొత్తం చూడండి. మీరే ఒప్పుకుంటారు. ఈ గడ్డ మీద నువ్వు పుట్టుంటే, ఈ భూమిపై నువ్వు నడుస్తుంటే, ఈ గాలిని నువ్వు పీల్చుతుంటే వీడియోని పూర్తిగా చూడు. మీకు తెలియని ఎన్నో నిజాలని అనుకుంటున్న అబద్ధాలని మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోని యూట్యూబ్ ఎప్పుడైనా తీసేయచ్చు, తీయకముందే చూసేయండి. సో లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద ఓషన్ అండ్ ఫైండ్ ద రియాలిటీ. బిఫోర్ దట్ ఒక్క వీడియో చేయడానికి చాలా రీసెర్చ్ ఇంకా హార్డ్ వర్క్ అవుతుంది. అందుకని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, కానీ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు క్రింజ్ కామెడీ వీడియోస్ కాకుండా మనీ ఎర్నింగ్ అండ్ రియాలిటీ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసు. సో నౌ ఇట్స్ టైమ్ టు డైవ్ ఇన్ టు ద వీడియో. చాప్టర్ 1, హిస్టరీ ద రూట్ ఆఫ్ ద డిమాండ్. ఈ పోరాటం ఇప్పుడు మొదలైంది కాదు. 1969లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మొదటిసారిగా ఒక సపరేట్ స్టేట్ కోసం డిమాండ్ చేశారు. అప్పుడు ఆ వాయిస్ని ఎవరు పట్టించుకోలేరు. తర్వాత కొన్ని సంవత్సరాలకి అన్ఎంప్లాయ్మెంట్, రిసోర్స్ ఇంబ్యాలెన్స్ వల్ల తెలంగాణ ప్రజలకి తెలంగాణ రావడం ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. అప్పుడు ఆ మౌనాన్ని, నొప్పిని భరించి తిరుగుబాటుగా మారింది. చాప్టర్ 2, ద రియాగ్నేషన్. 2009లో తెలంగాణ మూమెంట్ మళ్ళీ పుట్టింది, కానీ ఈసారి యువత గుండెల్లో ఉన్న నొప్పి నిప్పులా మారింది. ఉస్మానియా యూనివర్సిటీ ఈ మూమెంట్కి గుండెలా మారింది. వేల మంది విద్యార్థులు రోజు మార్చింగ్ చేసేవాళ్ళు. వాళ్ళందరి నోట ఒకటే మాట, తెలంగాణ. ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ లోకల్ మీడియా వాళ్ళ ఆయుధాలుగా మారాయి. అప్పుడు తెలంగాణ యువతని ప్రపంచం వినడం మొదలెట్టింది. చాప్టర్ 3, సాక్రిఫైజెస్ అండ్ ఎమోషన్. కొన్ని పోరాటాలు రక్తంతో రాయబడతాయి. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. దేనికోసం? తెలంగాణ అనే మాట కోసం. ప్రతి కాలేజ్లో ఒకే ఒక స్లోగన్, మన తెలంగాణ, మన హక్కులు. చాప్టర్ 4, యూనిటీ అండ్ విక్టరీ. ఇప్పుడు యువత రోడ్ల నుంచి పార్లమెంట్కి ఎక్కాయి. ఇప్పుడు తెలంగాణ అనే వాయిస్ అందరికీ గట్టిగా వినిపించింది. అండ్ ఫైనలీ ఆన్ June 2, 2014 అప్పుడు ఇండియాకి మన వాయిస్ వినిపించింది. తెలంగాణ పుట్టింది. అది పొలిటికల్ విక్టరీ కాదు, యువత కన్న కళ నిజం అవ్వడం. హ్యాపీ ఎండింగ్ అని అనుకుంటున్నారా? ఇప్పుడే అసలు నిజాలు చెప్పాలి. అసలు యువత తెలంగాణని ఎందుకు కోరుకున్నారు? అన్ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ రిసోర్స్ వల్ల. మ్యాటర్ తెలంగాణ వచ్చిందని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇది మన ముచ్చట. మన ప్రశ్నలకి జవాబు దొరికాయా? లేదు. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందా? లేదు. మన ప్రశ్నలకి జవాబు దొరకలేదంటే మన పోరాటం ఆగిపోయినట్టా? ఇప్పుడు మీరు అంటారు, ఇవన్నీ మనకెందుకు బ్రో అని. స్వతంత్రం రాకముందు మన వాళ్ళు నాకెందుకు అని అనుకుంటే మనకి స్వతంత్రం వచ్చేదా? మనల్ని నిజాం హింసిస్తూ ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నాకెందుకులే అని అనుకుంటే మనం ఇప్పుడు ఈ స్వాతంత్రపు గాలిని పీల్చేవాళ్ళమా? కాదు కదా. సమర్థులు నాకెందుకు అనుకుంటే అసమర్థులే రాజ్యాన్ని ఏలుతారు. మార్పు కావాలంటే నీ జీవితాలను ఇచ్చే పనేం లేదు. జస్ట్ #ది రైజ్ ఆఫ్ తెలంగాణ యూత్ అని కమెంట్ చేయండి. ఎందుకు చేయాలి అంటే రాబోయే జనరేషన్స్కి కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్ లాంటివి కాకుండా డెవలప్మెంట్, ఒక గ్రేట్ సొసైటీని ఇవ్వాలంటే ఇప్పుడు ఆ పని మీ చేతుల్లో ఉంది. నేను ఒక్కడిని అనుకుంటే ఏమీ కాదు, కానీ మనందరం కలిస్తే ఇచ్చి పడేస్తాం.